రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీపై కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డికి ఫార్మాసిటీ ఉండాలని ఆసక్తి ఉంటే ఆమె సొంత నియోజకవర్గంలో పెట్టాలని అన్నారు. కేవలం ఫార్మా తాగినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ టాబ్లెట్లు కానీ ఆ విధంగా అన్నింటినీ ప్యాకింగ్ కోసమే ఇలా ఫార్మా అప్పు ఉంటుంది అంతే తప్ప ఇలా ఫార్మాసిటీ ఉండదు ఇవాళ ఇక్కడ. కాబట్టి దాంతో పాటుగా ఇవాళ ఏంటంటే మన హైదరాబాద్ చూస్తున్నాం, మనము చిన్నపాటి వర్షం పడ్డా కానీ మునిగిపోవడం, పడవల్లాగా కాళ్ళు తిరగడము అవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారంగా లేదనేటువంటి ఉద్దేశంతో ఈ దక్షిణ తెలంగాణ కూడా అప్పుడు ఉన్న పాలకులు నిర్లక్ష్యానికి గురై ఇది వెనుకబడిన ప్రాంతం అని చెప్పి రేవంత్ అన్న ఈ నల్లమల్ల పులిబిడ్డ కాబట్టి నల్లమల్ల బిడ్డ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఫ్యూచర్ సిటీ వేస్తే రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇలా ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఈ పలికి మాల ఈ దరిద్రులు గాడుపు కలుషితమైపోతుంది అని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసిన వాళ్ళు ఆపలే. ప్రభుత్వం రైతులకు 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రభుత్వం ఆ రోజు కూడా ఏం చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ సిటీని మేము రద్దు చేస్తాము, ఫార్మాసిటీని రద్దు చేస్తాము. రేపు ఈ ప్రాంతం అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తా అని చెప్పి ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీగా తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు కూడా ఎకరాకు ₹1,00,00,000, అదేవిధంగా ప్రతి వ్యక్తికి 120 గజాలు డెవలప్మెంట్ ఏరియా ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. గాడుపు కలుషితమైపోతుంది అని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేయడం జరిగింది.